ఉపమాన రీతిగా బోధించాడు. చాలామంది ఉపమానాన్ని వాక్యంగా బోధించే వాళ్ళు ఉంటారు. కానీ అలా కాదు. ఈయన ఎలా బోధించాడంటే, ఆయన సందేశంలో, యేసుక్రీస్తు యొక్క సందేశంలో ఉపమానం అనేటువంటిది ఒక అర్థాన్ని, ఒక భావాన్ని తెలియజేసేటువంటిది. దానికి మాత్రమే ఆయన ఉపమానాన్ని బోధనలో వినియోగించుకున్నాడు ఆయన. కాబట్టి మిత్రులారా, మనం చెప్పేటువంటి కథలు, కొంతమంది ఉపమానాలు చెబుతారు. ఆ ఉపమానాన్ని దేవుని వాక్యం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపమానం ఎప్పుడు కూడా అది ఉపమానమే, అది వాక్యం కాదు. ఉపమానం ఎందుకు వినియోగించాలి బోధలు అంటే, దేవుని వాక్య రహస్యాలు, దేవుని వాక్య మర్మాలు, దేవుని రాజ్య సంగతులు సమాజానికి అర్థం కావడం కోసం ఉపమానాన్ని వినియోగించాలి. ఉపమానం అనేటువంటిది అది పరలోక సంబంధమైనటువంటి భావాన్ని ఇస్తుంది. భూ సంబంధమైనటువంటి కథను అది కలిగి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఆయన బోధించాడు. ఎలా బోధించాడు? ఉపమానములను ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో ఆయన వారితో ఇట్లనెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అదే 4వ అధ్యాయము 33, 34 వచనాలు కూడా ఏం చెప్తున్నాయో చదువుదాం ఒకసారి. వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. వినుటకు శక్తి కలిగిన కొలది, వినేవాడికి ఎంత ఓపిక ఉందో, వినగలిగినటువంటి వారి సామర్థ్యాన్ని బట్టి, వినగలిగిన వారి శక్తిని బట్టి ఆయన ఏం చేశాడు అని అంటే, ఇలాంటి అనేకమైన ఉపమానాలు, అక్కడ విత్తువాణిని గుర్చినటువంటి ఉపమానం క్రీస్తు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి బోధించారు. అటువంటి ఉపమానములు చెప్పి ఆ ఉపమానం నుంచి ఏమి అందించాడు ఆయన అంటే, లేఖనం చెబుతా ఉంది, ఆయన వారికి వాక్యము బోధించాను.